హీరోనే కాదు విలన్ కూడా పవర్ఫుల్ గా ఉండాలి అన్నది డైరెక్టర్ శంకర్ ఫిలాసఫీ. రెండు క్యారెక్టర్లు ఢీ కొట్టుకుంటేనే స్టోరీ పండుతుందనేది ఆయన ఫార్ములా. అందుకే RC-15 కోసం గట్టి స్కెచ్ వేస్తున్నాడు. సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కథ విషయంలోనే కాదు క్యారెక్టర్ల విషయంలోనూ అసలు కాంప్రమైజ్ కాడు. అవసరమైతే హీరోలను విలన్లుగా, విలన్లను హీరోలుగా మార్చే సాహసం చేస్తూ ఉంటాడు. అందుకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో చేస్తున్న RC-15 కోసం శంకర్ ఇప్పుడు అదే పని చేస్తున్నాడని తెలుస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో RC-15లో టాలీవుడ్ ఒక్కటే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. అయితే మెయిన్ విలన్గా నటించబోయేది ఎవరు అన్న విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు కొంత సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంతకీ RC-15లో మెయిన్ విలన్ ఎవరు? మెగా హీరోకి ప్రతినాయకుడిగా శంకర్ ఎవరిని తీసుకురాబోతున్నాడు? హ్యావ్ ఎ లుక్. RC-15 విలన్ విషయంలో డైరెక్టర్ శంకర్ ఆసక్తికరమైన నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. విలక్షణమైన నటనతో ఈ మధ్య వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న SJ సూర్యని ఫిక్స్ చేసినట్టు టాక్. అతని పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. స్పైడర్ సినిమా తరహాలోనే SJ సూర్య క్యారెక్టర్లో సైకో షేడ్స్ ను చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు దర్శకుడు శంకర్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో విలన్ పాత్ర హీరోతో సమానంగా హైలైట్ అవుతూనే వచ్చింది. ఇక ఈ సినిమాలో దర్శకుడు శంకర్ ఆ పాత్రలో సూర్యను ఎలా చూపిస్తాడో చూడాలి. RC-15తో SJ సూర్య కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లడం ఖాయం అన్న మాటలు అప్పుడే మొదలైపోయాయి. రేర్ కాంబినేషన్తో వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని అంచనాలు వినిపిస్తున్నాయి. SJ సూర్య విలనిజం పండిస్తాడని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలపండి.